హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి వీడియోలో పిల్లలైన పెద్దలైన ఎవరైనా చాలా ఇష్టంగా తినే పాస్తా రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇందులో అయితే ఎటువంటి సాస్లు అయితే వాడడం లేదండి. ఇంట్లో ఉండే వాటితోని ఈ రెసిపీ అనేది ట్రై చేయొచ్చండి. మరి ఈ రెసిపీ ప్రాసెస్ ఏమిటో చూసేయండి. ముందుగా వీడియోలో చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలి అనుకుంటే అవి కూడా యాడ్ చేయొచ్చండి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు పాస్తా అనేది తీసుకుంటున్నానండి. ఈ పాస్తాని 3 to 4 మెంబర్స్ వరకు తినొచ్చండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని పాస్తా మునిగేంత వరకు అయితే వాటర్ అనేవి పోయాలండి. అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఇన్స్టెంట్ పాస్తానైతే అందులో వేయాలి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా కుక్ అయితే పాస్తా అనేది చాలా మెత్తగా అయిపోతుందండి. పాస్తా ఉడికినప్పుడు కొంచెం ఉబ్బుగా తయారవుతాయండి. అలాంటప్పుడు కానీ మీకు తెలియకపోతే ఉడుకుతున్న పాస్తాని ఒక గరిటెలోకి తీసుకొని ఒక స్పూన్తో కానీ చాక్తో కానీ స్మూత్గా కట్ చేసినప్పుడు కట్ అయితే అప్పుడు పాస్తా అనేది ఉడికినట్టేనండి. ఉడికినటువంటి ఈ పాస్తాని స్ట్రైనర్లో లేదా పెజ్జాల గిన్నెలో వేసుకోవాలండి. తర్వాత దాని మీద కొన్ని నార్మల్ వాటర్ని అయితే పోయాలండి. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పాస్తా అనేది హీట్కి ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పాస్తా కూడా పొడిపొడలాడుతూ ఉంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 3 లేదా 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ని వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై అవనివ్వాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయాలి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన రెసిపీ కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ని వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. మీ ఇంట్లో కానీ చాట్ మసాలా లేదా మ్యాగీ మసాలా కానీ ఉంటే వేసి కలిపితే టేస్ట్ అనేది మరి కాస్త బాగుంటుందండి. ఇక్కడ వేసినటువంటి మసాలా పౌడర్స్ అన్ని మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి. తర్వాత అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా 2 మినిట్స్ కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పాస్తాని వేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ ప్రాసెస్ మొత్తం ఫ్లేమ్ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత అలానే ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఎంతో టేస్టీగా మసాలా పాస్తా అనేది రెడీ అవుతుందండి. దీంట్లో ఎటువంటి సాస్లు వాడకుండా చాలా టేస్టీగా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ పాస్తా అనేది మనం ప్రిపేర్ చేసుకున్నామండి. కిడ్స్కి స్కూల్ నుంచి వచ్చినప్పుడు అలాగే ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసి పెట్టొచ్చండి.